ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా అప్డేట్ చేసుకోకపోతే కనుక వెంటనే అప్డేట్ చేసుకునే ప్రయత్నించండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకునే ప్రయత్నించండి. అఫ్కోర్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక అప్డేట్ చేసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే లేటెస్ట్ వెర్షన్స్తో లేటెస్ట్ ఫీచర్స్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వేగంగా తాజా సమాచారాన్ని ముందుంచేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా షాకింగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చాడు. ఈ ఏడాదిలో థర్డ్ వరల్డ్ వార్ ఉండబోతుంది అంటున్నాడు నికోలస్. ఈ ఏడాదిలో 3వ ప్రపంచ యుద్ధం తప్పదంటూ నికోలస్ జోస్యం చెప్పాడు. 2025లో అంతా వినాశనమే అంటూ నికోలస్ జోస్యం చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మతం, దేశం పేరుతో ప్రజలు ఒకరినొకరు చంపుకునే దారుణమైన పరిస్థితులు వస్తాయంటూ నికోలస్ ఔజులా చెప్పుకొచ్చాడు. హింస విపరీతంగా పెరిగిపోతోందంటూ జోస్యం చెప్పాడు. రాజకీయ నాయకుల హత్యలు, క్రూరత్వం పెరుగుతుందని జోస్యం చెప్పాడు నికోలస్. దుష్ట శక్తులు ప్రపంచాన్ని శాసిస్తాయని, హింసా విధ్వంసంతో అల్లకల్లోలంగా అంతా మారుతుందని నికోలస్ హెచ్చరించాడు. సైన్స్, పర్యావరణంలోనూ సంచలనాలు తప్పవంటున్నాడు నికోలస్. భూకంపాలు, సునామీలు, వాతావరణ వైపరీత్యాలు ఉంటాయంటూ వెల్లడించాడు. ఈ ఏడాదిలో ఒక కొత్త అంటువ్యాధి ప్రబలుతుందంటూ కూడా వెల్లడించాడు. గతంలోనూ కరోనా వైరస్ గురించి ముందే చెప్పాడు నికోలస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం తప్పదా? ఎందుకంటే హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా చెబుతున్న ఈ మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ ఇంత విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి అటెన్షన్ ఇటువైపే ఉంది. ప్రపంచ యుద్ధం తప్పదంటూ కూడా ఈ నేపథ్యంలో ఇటు ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా చెబుతున్న మాటలు అందరికీ షాకింగ్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే బాబా వంగా తర్వాత ప్రపంచ విషయాలను గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇతగాడి గురించి ప్రస్తుతం చర్చించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇతని జోస్యాన్ని నమ్మే అంశానికి సంబంధించి ప్రజల్లో ఆ బలం పుంజుకుందాం. సో ఈ నేపథ్యంలోని నికోలస్ ఔజులా ఒక సైకిక్ హిప్నోథెరపిస్ట్, యూకేకి చెందిన వ్యక్తి. ఈయన ప్రిడిక్షన్స్ 2025కి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఏం జరగబోతోంది, ఎటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చాడు, ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, నికోలస్ ఔజులా ఇంకా ఎటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చాడు? 2025 అంతా వినాశనమైనటువంటి ఒక ప్రిడిక్షన్ ప్రయత్నం చేశారు. దాంట్లో ఒకటి దేశాలు, మతం అనేటువంటి పేరుతో జనాలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది నికోలస్ ఔజులా చెప్తా ఉన్నారు. దాంతో పాటు హింస విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, హింసాత్మక ఘటనలు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. గన్నులు వాడడం కానీ, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి బాంబుల రూపంలో విధ్వంసాలు సృష్టించడం కానీ, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఆయన ప్రెడిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకుల హత్యలు కూడా జరుగుతాయంటున్నారు. ఎందుకంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, విద్వేషపూరితమైనటువంటి చర్యలకు పూనుకునేలా వారికి బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు, చిన్న పిల్లల్లోనే బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, వారి చేత గన్నులు పట్టిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే శాంతి మార్గంలో కాకుండా మొత్తం హింసాత్మకమైనటువంటి మార్గంలో వారిని నడిపించే ప్రయత్నాలు ఆల్రెడీ ప్రపంచంలో మొదలయ్యాయి. దాని గురించి మనం చూస్తా ఉన్నాం వీడియోల రూపంలో వారికి చెప్తున్న ట్రైనింగ్. ఇప్పుడు నికోలస్ ఔజులా కూడా అదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. దుష్ట శక్తులు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దుష్ట శక్తులు అంటే ఇక్కడ ఏదో అదృశ్య శక్తులు అని కాదు, ఇక ఉగ్రవాద శక్తులు కానీ, తర్వాత ఇంకా మాఫియా లాంటి, తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అక్రమ ఆయుధాలు సప్లై చేసేటువంటి వాళ్ళు కానీ, ఇవన్నీ దుష్ట శక్తుల కిందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కుట్రపూరితంగా ఇతరులకు సంబంధించినటువంటి దేశ భూభాగంలోకి ఎంట్రీ అవ్వడము, కబ్జా చేయడం అనేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా దాని కింద చూడాలి. ఇలా అల్లకల్లోలంగా మారుతుంది. ప్రజలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్తారు. హింస విధ్వంసంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత సైన్స్, పర్యావరణంలోనూ కూడా సంచలనాలు తప్పవంటూ స్టేట్మెంట్ చేశారు. సైన్స్ అనేది ఆడుతుంది. సైన్స్ మానవాళికి ఉపయోగపడేటువంటి రీతిలో ఉంటే ఓకే, కానీ మానవాళిని నాశనం చేసేలా ఉంటే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉంది. మనం చూసాం
చైనాలో బ్లాస్ట్ అయినటువంటి వైరస్ కరోనా ప్రపంచాన్ని మొత్తం కుదిపేసినటువంటి పరిస్థితి. అలాంటి బయో వార్ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. బయో కెమికల్ ఇలాంటి వార్స్ స్టార్ట్ అయితే ఏ ఒక్క ఆయుధం వాడకుండానే, ఒక బుల్లెట్ వాడకుండానే జనాలు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. అల్లకల్లోలమే పరిస్థితులు, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ దీని బారిన పడే పరిస్థితులు ఉంటాయి. సో సైన్స్ లు ఈ పర్యావరణంలో అంటే వాతావరణాన్ని పొల్యూట్ చేయడము, కలుషితం చేసేటువంటి కార్యక్రమాలు, నీరు, తర్వాత పైన కృత్రిమంగా వర్షాలు కురిపించేటువంటి పరిస్థితి, కృత్రిమంగా వర్షాలు పడకుండా అక్కడ ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కావచ్చు, వర్షాభావం అయ్యేటువంటి పరిస్థితులు, ఇవన్నీ సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్ లో ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వరల్డ్ వార్ మరొకసారి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే రూట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోవైపు ఆల్రెడీ ప్రకృతి విపత్తులు చూస్తా ఉన్నాం. సునామీలు, భూకంపాలు, తర్వాత అగ్నిపర్వతాలు పేలిపోవడం, ఇలాంటివన్నీ కూడా. దీంతో ఇవంతా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రకృతి సహజంగా జరిగేటువంటి వాటితో వినాశనం అవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ప్రజల మనసులు, దేశాల మధ్య విభేదాలు, సో మరింత వివాదం పెద్ద అవకాశం కనిపిస్తా ఉంది. ఇంత విపరీతంగా హింస పెరిగే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయనేటువంటిది ప్రిడిక్ట్ చేశారు నికోలస్ హౌజులావ్. రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరు ఇంతకీ నికోలస్ హౌజులా అంటే కనుక 38 ఏళ్ల ఈ యువకుడు, 38 ఏళ్ల ఈ వ్యక్తి యూకేకు చెందిన వ్యక్తి. ఈయన హిప్నోథెరపిస్ట్. అలాగే హిప్నోథెరపిస్ట్తో పాటు సాధారణంగా క్యాలిక్యులేటివ్ బేస్కి ఎవరైనా చెప్తూ ఉంటారు ప్రిడిక్షన్కి సంబంధించి. బట్ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ బేస్ లేకుండా ఈయన ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటాడు. జరిగే అంశాలకు సంబంధించి అంచనా వేసే ప్రయత్నంలో భాగంగా జోస్యం చెప్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇతగాడి చెప్తున్న మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఇతను నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఈయన స్పిరిచువల్ గైడ్గా మాట్లాడుతూ ఉంటారు. లండన్ బేస్డ్గా ఉంటాడు. హిప్నోథెరపిస్ట్, అలాగే స్పిరిచువల్ గైడ్, లండన్కు చెందిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా తన యాక్యురేట్ ప్రిడిక్షన్స్కి పేరు పొందాడు ఈయన. కవరేజ్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మరి ముఖ్యంగా సాధారణంగా ఎవరైనా డేటా మీద రిలే అయ్యి చెప్తూ ఉంటారు. బట్ ఆల్జా అలా కాదు. తన భవిష్యవాణికి సంబంధించి తన ఆధ్యాత్మిక శక్తితోనే చెప్తున్నాను అంటూ కూడా అభివర్ణించే సందర్భం అతగాడికి సంబంధించి. ఈ నేపథ్యంలోని తన రీసెంట్ ప్రిడిక్షన్స్, ఇప్పుడు రీసెంట్గా చెప్తున్న ఈ జోస్యం ప్రపంచవ్యాప్తంగా కూడా షాకింగ్గా మారుతోంది. నిజంగా నికోలస్ ప్రిడిక్షన్ నిజం కాబోతోందా? ఈ ఏడాది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే అటువంటి మాటే వినిపిస్తోంది. మా ప్రతినిధి మధు లైవ్లో అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం నికోలస్ చెబుతున్న మాటలకి జరుగుతున్న పరిణామాలకి పొంతన ఉందనుకోవచ్చా, లేకపోతే ఆ మాటలు నిజమయ్యే అవకాశం ఉందనుకోవాలా? జనాలు చాలా క్యూరియాసిటీగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం పేరిట కొన్ని విషయాలు చెప్పారు. అట్లాంటి సంఘటనలు యాక్చువల్ గా కొన్ని జరిగినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో. తర్వాత నోస్ట్రాడామస్, అమెరికాలో ఉన్నటువంటి సేమ్ ఇలాంటి ప్రిడిక్ట్ చేసేటువంటి వ్యక్తి, ఫ్యూచర్ సంబంధించినటువంటి అంశాలను ఆయన చేసినటువంటి అంశాలు కూడా కొన్ని నిజమయ్యాయి, కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు నికోలస్ హౌజులా చేసినటువంటి కూడా ప్రస్తుత పరిణామాలకు చాలా దగ్గరగా కనిపిస్తా ఉన్నాయి. మనమైతే చాలా స్పష్టంగా కొన్ని అనుభవిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఉగ్రవాద రూపంలో, ప్రకృతి విపత్తుల రూపంలో, తర్వాత సునామీల రూపంలో, తర్వాత ఇలా వైరస్ల రూపంలో, తర్వాత భూకంపాల రూపంలో, తర్వాత వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎక్కువ వర్షాభావంతో ఇబ్బంది పడడం కానీ, వర్షాభావం లేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు కానీ ఇలా చూసాం. గతంలో కరువు కాటకాలు రావడం కానీ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే కుట్ర, కలుషిత మనసులుతో, మతం, విద్వేషాలు ఇలాంటి వాటితో కూడా, దేశాల మధ్య వైరుధ్యాలతో కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దేశంలో కంటిన్యూగా యుద్ధ వాతావరణం పెరుగుతున్న పరిస్థితులు ఎక్కువగా చూస్తా ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ నడుస్తా ఉంది. ఆల్రెడీ అక్కడ ఇజ్రాయెల్, హమాస్ దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్పేట మనం దాడి చేశాం. వాళ్ళు అంతకంటే ముందు ఉగ్రవాదాలతో ఇక్కడ దాడి చేయించే ప్రయత్నం చేయడం, తర్వాత అమెరికా ఇంకా కొన్ని దేశాలకు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తా ఉంటే ప్రపంచం అంతా కూడా ఒకరిపైన ఒకరు ఆధిపత్యం రూపంలోనో గానో, లేకుంటే కలుషిత మనుషులతో గానో ఇలాంటి స్టేట్మెంట్ చేసుకుంటూ హింస వైపు దారి తీస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. సో 2025లో ఈ హింస అంతా కూడా వినాశనం వైపు దిశగా మా దారులు
ఆ దారిలో తీసుకెళ్తుంది అనేటువంటిది నికోలస్ హౌజులా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నట్టు గతంలో కూడా సేమ్ ఇలాగే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసినటువంటి వాళ్ళు, జరగబోయే పరిణామాల గురించి చెప్పిన వాళ్ళు బ్రహ్మం గారు, తర్వాత కాలజ్ఞానం రూపంలో, ఇందాక చెప్పినట్టు నోస్ట్రాడామస్ రూపంలో కావచ్చు, ఇలా. సో ఇప్పుడు నికోలస్ సంబంధించిన అంశాలను కూడా ప్రజలు క్యూరియాసిటీగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో, ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది నిజంగా ప్రపంచ దేశాల అధినేతలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక క్యూరియాసిటీతో చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా శాంతి వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఈ విధ్వంసం వైపును దృష్టి పెడతా ఉన్నటువంటి దేశాలు ఎక్కువ అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నికోలస్ హౌజులా చెప్పినటువంటి అంశాలు కూడా ఆ రకంగానే ఆ కోవలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇక్కడ మాత్రం నికోలస్ హౌజులా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఆయన చెప్పిన ప్రిడిక్షన్కి సంబంధించి ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే మాటలు ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనేది మనకు తెలియదు కదా, బట్ ఏం చెప్పాడంటే World War III అనేది రాబోతోంది, అది కూడా ఇయర్ మధ్యలో రాబోతోంది. అంటే బహుశా ఇయర్ మధ్య అనుకుంటే జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడే కదా కనిపిస్తున్నాయి కరెక్ట్గా మిడ్ ఇయర్ అంటే కనుక. దాంతోపాటు యూకేలో ఇన్ఫ్లేషన్కి సంబంధించి కూడా చెప్పుకొచ్చాడు. దట్ వరల్డ్ వార్ 3 కనుక వస్తే దాంట్లో యూకే పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంకెటువంటి ప్రొడిక్షన్స్ ఇచ్చాడంటే ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ 2024లో అధికారంలోకి రాబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ సంతరించుకోబోతోంది, భవిష్యత్తును ఏలబోతుందంటూ ముందే హెచ్చరించడం అనుకుంటారా, లేకపోతే ఇంకేమనుకుంటారు, అది మీకు వదిలేస్తున్నాను. ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి COVID-19 విషయాన్ని కూడా చెప్పుకొచ్చారంటూ చర్చ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డొనాల్డ్ ట్రంప్కి ఏడాది బాగుంటుంది, బట్ కాస్త అటు లీగల్గాను కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏడాది గట్టెక్కేస్తాడు ఎలాగోలాగా, ఏడాది దానికి బాగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు కాస్త కొత్త రకం మహమ్మారులు పొంచి ఉన్నాయి, కొత్త రకం మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది, కొత్త మహమ్మారుల ముప్పు ఈ ప్రపంచానికి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ రష్యాకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అలా అనేక అంశాలని. ఇక 2025లో ఏం జరిగే అవకాశం ఉందనేది తను చెప్పుకొచ్చాడు. రక్తపాతం జరిగే అవకాశం ఉంది, ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. కోవిడ్-19కి సంబంధించి COVID-19 లాంటివి కొత్త పాండమిక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు వాతావరణ పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ గురించి కూడా మాట్లాడాడు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి కూడా హెచ్చరించాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేర్ స్టార్మర్ గట్టెక్కేస్తాడు. బ్రిటన్కి గత కొన్ని సంవత్సరాలుగా కూడా, ఎందుకంటే కేర్ స్టార్మర్ కన్నా ముందు రిషి సునక్ కన్నా ముందు లిజ్ ట్రస్, అంతకుముందు బోరిస్ జాన్సన్, ఇలా ఆ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్కి తట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. సో ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ గట్టెక్కేస్తారని చెప్పుకొచ్చాడు. ఇలా అనేక అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి మీరేమనుకుంటున్నారు? ఇటు నికోలస్కి సంబంధించి నికోలస్ ప్రిడిక్షన్స్ నిజమవుతాయా? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.